ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 31 లోపు మకర రాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. మకర రాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాల్లో మకర రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? మకర రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. మీరు డబ్బు, ఆస్తిని, గౌరవాన్ని చాలా ఇష్టపడతారు. మకర రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం అస్సలు వెనుకాడరు. ఈ యొక్క రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యక్తిగత విషయంలోనూ, వ్యాపారంలోనూ, ఇతర పనుల్లోనూ విజయం సాధించాలనుకుంటారు. అలాగే సాధిస్తారు కూడా. అంతేకాదు, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఈ యొక్క రాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. ఈ రాశి వారి చెడు అలవాట్లకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. ఈ రాశివారు చాలా మొండివారుగా కూడా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో మకర రాశివారు, ఈ విద్యార్థులకు సంబంధించి చూసినట్లయితే జనవరి నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే రిజల్ట్ లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే ఈ రాశి విద్యార్థులకు ఈ టైం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లభిస్తాయి. మీకు బాగా లాభిస్తాయి. కుటుంబపరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరగచ్చు. అవి పెద్దగా మారచ్చు. అంటే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఇకపోతే మకర రాశి వారికి ఉద్యోగపరంగా సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ యొక్క మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు, అంటే చక్కటి గుడ్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవ పడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ టైంలో వస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భారీ వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు చూసినట్లయితే మీకు బాగా లాభిస్తాయి. జనవరి నెలలో ఈ రాశి వారికి, అంటే మకర రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదేయవు. ఈ నెలలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మకర రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఈ రాశి వారికి జనవరి నెల ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన మకర రాశి వారికి ఈ టైంలో పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు సంబంధించి మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్న ఈ యొక్క మకర రాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు.
కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వరిస్తాయి. ఇకపోతే స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో మీరు మీ యొక్క ప్రతిభకు సంబంధించి మీ యొక్క ప్రతిభకు తగ్గ గుర్తింపును మీరు పొందడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు జనవరి మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే మకర రాశి వారు ఈ టైం అంత అనుకూలంగా మీకైతే కనిపించట్లేదు. మీరు మరింత కాలం వెయిట్ చేయడం మంచిది. ఇక భాగస్వామి వ్యాపారం చేసేవారికి కూడా ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఇకపోతే మకర రాశి వారు భాగస్వామి వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసే వ్యక్తులకు జనవరి చివరి వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలో నమ్మడం మంచిది కాదు. ఇక రాజకీయ పరంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులకు అంటే మకర రాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంలో ఉంటే గనక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో ఈ యొక్క రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో మీ ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువలన దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ టైంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే మరింత సమయానికి తీసుకుంటుందన్నమాట. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా స్లోగా సాగుతుంది. పని అయితే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ టైం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. ఇకపోతే మరిన్ని సత్ఫలితం పొందడం కోసం మకర రాశి వారు నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఈ రాశి స్త్రీలు నిత్యం అంటే డైలీ విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదా, ఈ రాశి వారు మకర రాశి వారు జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, ఏ విషయాల్లో మీరు మీ యొక్క జీవితంలో అనుకుని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరిన్ని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.